తెలుగు రాష్ట్రాల్లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోవడంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై అధికార విపక్షాల మధ్య పుష్ప వార్ నడుస్తోంది. రేవంత్ సర్కార్ కావాలనే అల్లు కుటుంబాన్ని టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటే, అటు రేవంత్ సర్కార్ మాత్రం తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మంటలు ఇంకా చల్లారడం లేదు. ఘటన జరిగి 3 వారాలైనా ఇంకా దీనిపై పొలిటికల్ దుమారం చెలరేగుతూనే ఉంది. మూడు వారాలైనా చల్లారని మంటలు, తెలుగు రాష్ట్రాల్లో చెలరేగుతున్న దుమారం, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా మంటలు చల్లారడం లేదు. ఈ నెల 4న రాత్రి హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన జరిగి దాదాపు 3 వారాలు కావస్తోంది. అయినా తొక్కిసలాట ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా దుమారం రేపుతూనే ఉంది. నిత్యం దీనిపై ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఎవరో ఒకరు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. ఒకరు తప్పంటే మరొకరు ఒప్పంటున్నారు. అధికార పక్షంపై విపక్షం విమర్శిస్తుంటే విపక్షంపై అధికార పక్షం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసలేం జరుగుతుందన్న చర్చ సామాన్య జనాల్లో జరుగుతోంది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోవడంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. జరిగిన ఘటనపై అల్లు అర్జున్కు అండగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నిలుస్తుంటే అధికార కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తొక్కిసలాట ఘటనపై రాజకీయ పార్టీలు 2 వర్గాలుగా విడిపోయినట్లు అయ్యింది. అటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం బన్నీ కుటుంబానికి అండగా నిలుస్తోంది. బన్నీ చెంచల్గూడ జైలు నుంచి విడుదల ఇంటికి చేరుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం బన్నీ కుటుంబానికి అండగా నిలిచింది. సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సరిగ్గా ఇదే అంశంపై రేవంత్ సర్కార్ మండిపడుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో మళ్లీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ అంశం అసెంబ్లీలో తెరపైకొచ్చింది. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య క్రొట్టుమిట్టాడుతున్నాడని, కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు కానీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరోజు జైలుకెళ్లి వచ్చిన అల్లు అర్జున్ అందరూ పరామర్శించారు, కానీ బాధిత కుటుంబాన్ని ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించలేదన్నారు. ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. అంతకుముందు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై అనేక సార్లు స్పందించిన అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి తమ కుటుంబం అండగా నిలుస్తుందని తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత
what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మేము సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా తన ఇమేజ్ దెబ్బతీశారంటూ అర్జున్ మాట్లాడడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదండం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతినదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 30 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళి హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయడం తప్ప అన్నీ తెలుస్తున్నాను. ఆ అబ్బాయి పరిస్థితి చూసిన తర్వాత నాకు కూడా భయం వస్తుంది. అలాగే ఎంతో కొంచెం ఆశ ఉన్నది, ఎందుకంటే అప్పుడప్పుడు ఇంకా కొంచెం మూమెంట్ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక 2-3 రోజులు అయితే కానీ మొత్తం చెప్పలేము. కానీ ఒక డాక్టర్ చేతన్ నేను డాక్టర్ ట్రీట్మెంట్ అని చెప్పినది అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, మాటలు రావచ్చు రాకపోవచ్చు, ఒకవేళ బతికినా కానీ ఇవన్నీ కూడా ఉండొచ్చని మాత్రం ఒక మాట చెప్పాడు. అది ఇదేప్పటికే చాలా బాధ అనిపిస్తున్నది. అందుకని మళ్ళీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా త్వరగా కోరుకోవాలని. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుపట్టారు. ఎఫ్ఐఆర్లో నమోదైన వారిని వదిలిపెట్టే ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఒంగోలు పర్యటనలో ఉన్న ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని సినీ నటుడు జగపతి బాబు పరామర్శించారు. బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. శ్రీతేజ్ వేగంగా కోలుకుంటాడని జగపతి బాబు తెలిపారు. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అని మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ తీరును ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ కక్షపూరితమైన ధోరణిని మానుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పట్ల వ్యవహరించిన తీరు దారుణమన్నారు. రేవంత్ ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
ఇలాంటి తీరును ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అనేటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవస్థ తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడా బలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమా అని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రఖ్యాతిగాంచి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఇటీవల మనం చూసాం. ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళుతున్నామన్నారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దృశ్యాలను ఆయన విడుదల చేశారు. ఆ సమయంలో అక్కడేం జరిగిందన్న విషయాలను ఏసీపీ రమేష్ కుమార్ వివరించారు. తొక్కిసలాట విషయాన్ని హీరో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లామని స్పష్టం చేశారు. అయినా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లామని జరిగిన విషయాన్ని చెప్పామన్నారు ఏసీపీ. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. సినీ నటుడు అల్లు అర్జున్ కి పోలీస్ శాఖ వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. చట్ట ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని, సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. As far as Allu Arjun is concerned, we have nothing against personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. So something wrong has happened, so we should all understand that such incidents are not good for the safety and security of the citizen. ఇది మీరు అందరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ within the family. ఇదిలా ఉంటే ఆదివారం నాడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేయడం కలకలం రేపింది. ఇంటి ఆవరణలో పూలకుండీలను విద్యార్థి నాయకులు పగలగొట్టారు. సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అయితే అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని సూచించారు. జరిగిన ఘటనను అందరూ చూశారని తెలిపారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్నారు అల్లు అరవింద్. తొందరపడి ఎవరూ ఎలాంటి చర్యలకు దిగవద్దని కోరారు. ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి ఘటనపై ట్విట్టర్ వేదికగా అభిమానులకు సూచనలు చేశారు హీరో అల్లు అర్జున్. అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టొద్దన్నారు.
అభిమానుల ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, నెగిటివ్ పోస్టులు పెట్టే వారికి అభిమానులు దూరంగా ఉండాలన్నారు అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల్లో సంధ్యా థియేటర్ ఘటన సంచలనంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ ట్విట్టర్లో స్పందించారు. మొత్తానికి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఇష్యూ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.